సో ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్గా ఉన్నటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. అంతేకాకుండా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి మీరు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మరి 3 మంత్స్ ఆఫర్ అయితే ఉంటుందండి. మీరు కనుక 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే. సో ఈ ఆఫర్ అయితే జనవరి 7 నుంచి 12 వరకు మాత్రమే ఉందండి, ఉపయోగించుకోండి. లేదా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 2 మంత్స్ ఆఫర్ అయితే వస్తుందండి. సో మరైతే తీసుకోండి, కంపల్సరిగా మన కోడ్ యూజ్ చేయండి RKT10. అలాగైతేనే మీకు ఈ ఆఫర్ వస్తుందండి. ఏదైతే మీ డ్రీమ్ జాబ్ ఉందో, ఏపీపీఎస్సి గ్రూప్స్ కావచ్చు లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, మీ కళని సాకారం చేసుకోండి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్ చేత. సో సాధన పేరుతో మరి గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్స్ అండి ఇది. నెక్స్ట్ MCQs ప్రాక్టీస్ బ్యాచ్ కూడా మనకైతే స్టార్ట్ కాబోతుందండి. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి జనవరి 5 నుంచే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఎవ్రీ వీకెండ్ ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుందండి. ఓకేనా, చాలా అంటే చాలా మంచి అవకాశము, అందరూ కూడా ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ వచ్చేసి 16 జనవరిన స్టార్ట్ అవుతుందండి. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 9th జనవరిన అయితే ఉంటుంది. అందరూ పార్టిసిపేట్ చేయండి. లింక్ సీజన్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నేనే చెప్తానండి ఇక్కడ. మరి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి, అందరూ కూడా ఉపయోగించుకొని మన కోడ్ యూజ్ చేయడం ఎవరు కూడా మర్చిపోవద్దు. ఓకేనా, 1 ఇయర్ వచ్చేసి 9,350, కానీ మన కోడ్ యూజ్ చేయండి 8,415 రూపాయలకే కంప్లీట్ కోర్స్ అయితే వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇక మన కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే ఈరోజు మనము 3 రోజుల కరెంట్ అఫైర్స్ని అయితే చూడబోతున్నామండి. 11, 12, 13వ తారీఖులకు సంబంధించిన చాలా అంటే చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. సో గైస్, క్వశ్చన్ నెంబర్ 1. సో అంతేకాకుండా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎవరికైనా 1 ఇయర్ మ్యాగజైన్ కావాలి అనుకుంటే PDF రూపంలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి, జస్ట్ 150 రూపీస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు వీడియో ఎండింగ్లో చూడండి, చివరిలో అయితే చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు లభిస్తాయి, ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశము ఇటీవల ఏ దేశంలో ఇంటర్సిటీ రైల్వే సర్వీస్ ప్రాజెక్టు రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, శ్రీలంక. భారతదేశం సహాయంతో శ్రీలంక ఇంటర్సిటీ రైల్వే సర్వీస్ను రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు భారత్ డీజిల్ యూనిట్లను అందించింది. జాఫ్నా మరియు కొలంబో మధ్య రైల్వే సేవలు ప్రారంభించబడ్డాయి. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో తమ పాత్ర, సో వారి యొక్క పాత్ర ఏంటి అనేది ఇక్కడ మనకు క్లియర్గా అయితే తెలియజేశారండి. మరి చాలా బలమైన సందేశాన్ని పంపాలని కూడా భారత్ అయితే భావిస్తుంది, చైనాకు ధీటుగా ఇదైతే. ఓకేనా. మరి ఇంటర్సిటీ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. మౌంట్ లావీనియా కొలంబో మరియు కంకై సంతురై జాఫ్నా మధ్య ఈ సర్వీస్ అయితే ప్రారంభించబడింది. భారతదేశము ACDMUలను అందించింది. ఈ ప్రాజెక్టు కోసము పూర్తి ఎయిర్ కండిషన్ డీజిల్ మల్టిపుల్ యూనిట్లు అయితే వాడుతున్నట్లుగా మనకైతే తెలియజేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. భారత పౌరులు ఆన్లైన్ ద్వారా పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన ప్రోగ్రాం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వెర్షన్ 2. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వెర్షన్ 2 అనేది పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వెర్షన్ యొక్క పొడిగింపు 1. మరి ఇది ఆన్లైన్ సేవ, ఇది నేషనల్ గవర్నెన్స్ ప్లాన్ కింద ప్రారంభించబడింది. ఇటీవల వార్తల్లో ఎందుకుంది? మరి పౌరులు తమ పాస్పోర్ట్ను పునరుద్ధరించుకునే లేదా కొత్త పాస్పోర్ట్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు భారత ప్రభుత్వం అతి త్వరలో ఈ పాస్పోర్ట్లను అయితే ప్రారంభించనుంది. PSPV 2.0 గురించి అయితే చూద్దాము. ఇది PSP1 యొక్క విస్తరణ. ఇది పాస్పోర్ట్ల డెలివరీకి అనేక మార్పులను తీసుకువచ్చింది. పాస్పోర్ట్ సంబంధిత సేవల కోసము డిపాజిట్ ప్లాట్ఫారంను రూపొందించడము 2వ వెర్షన్ యొక్క ప్రధాన లక్ష్యము. ఇది ప్రక్రియను మరింత పారదర్శకంగా, ప్రాప్యత మరియు విశ్వసనీయంగా చేయడానికైతే రూపొందించడం జరిగింది. 2వ వెర్షన్ క్రింద అనేక సాంకేతిక నవీకరణలు జోడించబడతాయి. ఇందులో చాట్బాట్, అడ్వాన్స్డ్ డేటా అనలిటిక్స్, నెక్స్ట్ ఆటో రెస్పాన్స్, క్లౌడ్ ఎనేబుల్మెంట్ మరియు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్లు కూడా ఉన్నట్లుగా మనకైతే తెలియజేశారు. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి
కొత్త చీఫ్ ఎకనమిస్ట్గా గీతా గోపీనాథ్ స్థానంలో ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పియర్ ఒలివర్ అనేటువంటి వ్యక్తి. చూద్దాం వివరాలు. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాము. దీని ఒక కొత్త చీఫ్ ఎకనమిస్ట్గా పియర్ ఒలివర్ గౌరించస్ను నియమించడం అయితే జరిగింది. ప్రధానాంశాలు: అతను దాని ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ స్థానంలో ఉండడం అయితే చూడవచ్చు. గౌరించస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో క్లాసెస్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ పాలసీకి డైరెక్టర్గా ఉన్నారు. అతను కొత్త స్థానాన్ని జనవరి 24, 2022 పార్ట్ టైంలో ప్రారంభిస్తారన్నట్లుగా తెలుస్తుంది. అతను ఏప్రిల్ 1, 2022 పూర్తి సమయానికి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. పియర్ ఒలివర్ గౌరించెస్ ఒక ఫ్రెంచ్ జాతీయుడు. అతను నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ మరియు మ్యాక్రో ఎకనామిక్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పౌరసత్వ సవరణ చట్టము CAA 2019 ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచింది? ఆప్షన్ బి అండి, నూతన గడువు పెంపు కోసం అయితే వార్తల్లో ఉందండి. చూద్దాం ఒకసారి క్లియర్గా. పౌరసత్వ సవరణ చట్టము 2019 నిబంధనలను పొడిగించే గడువును మరింత పెంచాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ముఖ్యాంశాలు: MHA రాజ్యసభ మరియు లోక్సభలోని పార్లమెంటరీ కమిటీల నుంచి పొడిగింపునైతే కోరడం మనం చూడవచ్చు. మూడవది మరియు తాజా పొడిగింపు జనవరి 9 ముగిసింది, కానీ MHA నిబంధనలను తెలియచేయడంలో విఫలమైనట్లుగా తెలుస్తుంది. MHA ఎందుకు ప్రత్యేక అభ్యర్థనలు చేసింది? MHA 2 కమిటీలకు వేర్వేరు అభ్యర్థనలు చేయాలి. అంతకుముందు మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 9, 2021 వరకు సమయం కోరింది. ఆ తర్వాత నిబంధనలను తెలియచేయడానికి కమిటీలు దానిని జూలై 9, 2021 వరకు కూడా పొడిగించడం చూడవచ్చు. మరి ఏ నియమం ప్రకారము పొడిగింపు ఇవ్వబడింది చూద్దాం. పార్లమెంటరీ పనిపై మాన్యువల్ పొడిగింపు కోసము నిబంధనలను కలిగి ఉంది. మంత్రిత్వ శాఖలు లేదా శాఖలు 6 నెలల్లోగా నియమాలను రూపొందించడంలో విఫలమైతే ఒక చట్టము ఆమోదించబడే తర్వాత వారు సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ నుంచి సమయము పొడిగించవచ్చును, కోరవచ్చును. మరి తరలింపుకు కారణాలను తెలియజేస్తున్నది ఒకేసారి 3 నెలల పాటు సమయాన్ని అయితే పొడిగించవచ్చు అంటూ మనకైతే తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వన్, చంద్రుడి ఉపరితలంపై నీటికి సంబంధించిన మొట్టమొదటి ఆన్సైట్ సాక్ష్యాలు కనుగొన్న చాంగ్ఫాయ్ లూనార్ ల్యాండర్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, చైనాకు చెందినటువంటి యొక్క లూనార్ అండి ఇది. ఓకేనా, లూనార్ ల్యాండర్గా మనమైతే చెప్పుకోవచ్చు. దీని పేరు చాంగ్ఫై అండి. ఏంటండి? చాంగ్ఫై ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ సి, చైనాకు సంబంధించింది. మరి చైనాకు చెందినటువంటి చాంగ్ఫై లూనార్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై నీటికి సంబంధించిన మొట్టమొదటి ఆన్సైట్ సాక్ష్యాలనైతే కనుగొనబడింది. ముఖ్యాంశాలు: అధ్యయనము జనవరి 8, 2022 పీర్ రివ్యూడ్ జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురించబడినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇది ఒక జర్నల్ అండి. మరి ల్యాండింగ్ సైట్లోని చంద్రమట్టిలో టన్నుకు 120 గ్రాముల కంటే తక్కువ నీరు లేదా 120 ppm అంటారండి, పార్ట్స్ పర్ మిలియన్ నీరు ఉంటుందని వెల్లడించడం జరిగింది. మరి తేలికైన వెసిక్యులర్ రాక్ 180 ppm నీటిని తీసుకువెళ్తుందని ఇది మరింత వెల్లడిస్తుంది. భూమితో పోలిస్తే ఇవి చాలా పొడిగా ఉంటాయి. ఓకేనా. నీటి నిర్ధారణ: చంద్రునిపై నీటిని ఉనికిని ముందుగానే రిమోట్ పరిశీలన ద్వారా నిర్ధారించారు. అయితే ల్యాండర్ రాళ్ళు మరియు మట్టిలో నీటి సంకేతాలను కూడా గుర్తించడము మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రభాస్ కాదు ఇది, ప్రవాస భారతీయ. మిస్టేక్లో ప్రభాస్ అని పడింది. ప్రవాస భారతీయ దివాస్ లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్ డే అని నిర్వహించే దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, జనవరి 9వ తారీఖున. మరి ఎందుకు నిర్వహించుకుంటాం ఈ దినోత్సవాన్ని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే వివరాలు చూద్దాం. ప్రవాసీ భారతీయ దివాస్ను నాన్ రెసిడెంట్ ఇండియన్ డే అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జనవరి 9న జరుపుకుంటారు. విదేశీ భారతీయ కమ్యూనిటీని వారి మూలాలతో మళ్ళీ కనెక్ట్ అయ్యేలా ప్రోత్సహించడానికి ఇది జరుపుకుంటారు. జనవరి 9 ఎందుకు జరుపుకుంటారు? మరి జనవరి 9 1915 మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. అతను 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు.
దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాడు. దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల కోసము పోరాడినందుకు గాంధీజీని ఇప్పటివరకైతే ఈ దినోత్సవంను జరుపుకోవడం అయితే జరుపుకుంటారు. మరి నివాసం లేని భారతీయంగా అతను తన స్వదేశానికి దేశానికి గర్వకారణం కనుక మనమైతే చెప్పుకోవచ్చు. అతను మార్పు మరియు అభివృద్ధికి చిహ్నంగా ఉద్భవించాడు. అందుకే దేశంలోని నివాసితులు కానీ భారతీయులను జరుపుకోవడానికి జనవరి 9న అయితే ఎంచుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి జనవరి 9 1915 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీజీ గారు భారతదేశానికి తిరిగి రావడమే ఒక మెయిన్ రీజన్గా మనము చెప్పుకోవచ్చు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఊర్జిత్ పటేల్. వివరాలు చూద్దాం. ఊర్జిత్ పటేల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24వ గవర్నర్గా పనిచేశారు. ఇటీవల ఆయన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులు కావడం మనమైతే చూడవచ్చు. ఊర్జిత్ పటేల్ గారి గురించి చూద్దాము. అతను కేన్యాలో జన్మించారు. 2018లో ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినట్లుగా తెలుస్తుంది. మరి 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలను కూడా ఆయన పేర్కొన్నారు. కెరియర్ 1990లో అంతర్జాతీయ ద్రవ్యనిధిలో చేరడం అయితే జరిగింది. 1995లో ఆర్బీఐకి డిప్యూటేషన్పై వెళ్ళారు. మరి ఆర్బీఐలో సలహాదారుగా వ్యవహరించారు. 2000 మరియు 2004 మధ్య అతను అనేక ఉన్నత స్థాయి కమిటీలతో కలిసి పనిచేశారు. మరి ఇందులో ప్రత్యక్ష పనులపై టాస్క్ ఫోర్స్, టెలికాం విషయాలపై మంత్రుల బృందము, మౌలిక సదుపాయాలపై పిఎం టాస్క్ ఫోర్స్, పౌర మరియు రక్షణ సేవలపై ఉన్నత స్థాయి నిపుణుల బృందము, రాష్ట్ర విద్యుత్ బోర్డులపై నిపుణుల బృందం మొదలైనవి ఉన్నాయి. 2013లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆర్బీఐ గవర్నర్గా కూడా బాధ్యతలు చేపట్టడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటీవల వార్తల్లో ఉన్న ఫాతిమా షేక్ భారతదేశపు మొట్టమొదటి మహిళ డాష్ ఎందులో అండి? మరి ఆప్షన్ బి ఉపాధ్యాయురాలు. ఎవరండి? ఉపాధ్యాయురాలు. వివరాలు చూద్దాం. ఫాతిమా షేక్ స్త్రీవాది విద్యావేత్త. ఆమె భారతదేశపు మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా విస్తృతంగా పరిగణించబడుతుంది. 1848లో ఆమె సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే గారితో కలిసి స్వదేశీ గ్రంథాలయాన్ని స్థాపించారు. ఫాతిమా షేక్ గారి గురించి చూద్దాము. ఆమె 1831లో పూణేలో జన్మించింది. ఆమె తన సోదరుడితో కలిసి జీవించింది. మియాన్ ఉస్మాన్ షేక్ ఆమె సోదరుడు. షేక్లు సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే నిమ్న కులాల ప్రజలకు విద్యాబుద్ధులు నేర్పినందుకు బహిష్కరించబడినప్పుడు వారి ఇంటిని తెరిచారు. వారిని ఆహ్వానించడం అయితే జరిగింది ఈ యొక్క షేక్ గారు. ఓకేనా. నెక్స్ట్, జ్యోతిరావు పూలే ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త. అతను మరియు అతని భార్య సావిత్రిబాయి పూలే దేశంలోని మహిళలకు విద్యను అందించారు. కుల వ్యవస్థను, అంటరానితనాన్ని నిర్మూలించాలని కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, 73వ భారతదేశ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన 14 సంవత్సరాల క్రీడాకారుని పేరు. ఆప్షన్స్ అండి. భారత్ సుబ్రహ్మణ్యం. వివరాలు చూద్దాం. జనవరి 9, 2022న 14 ఏళ్ల భరత్ సుబ్రహ్మణ్యం భారతదేశం యొక్క 73వ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. ఇటలీలోని కటోలికాలో జరిగిన ఈవెంట్లో అతను 3వ మరియు చివరి గ్రాండ్ మాస్టర్ ప్రమాణాన్ని సాధించడం అయితే చూడవచ్చు. ప్రధానాంశాలు: అతను మరో 4గురితో కలిసి 9 రౌండ్లలో 6.5 పాయింట్లు సాధించి ఈవెంట్లో 7వ స్థానంలో నిలిచారు. అతను ఇక్కడ తన 3వ గ్రాండ్ మాస్టర్ ప్రమాణాన్ని అయితే పొందడం అయితే చూడవచ్చు. అలాగే అవసరమైన 2500 మార్కును కూడా తాకడం అయితే చూడవచ్చు. భారత్కు 6 విజయాలు. భారత్ 6 విజయాలు, 1 డ్రాతో ముగిసింది. మరి అతను కోరోబోవ్ మరియు లలిత్ బాబుతో కలిసి 2 గేమ్లలో ఓడిపోవడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, మకర సంక్రాంతి సందర్భంగా గంగా సాగర్ మేళా జనవరి 10 నుంచి ఏ రాష్ట్రంలో ఉన్న గంగా సాగర్ ద్వీపంలో ప్రారంభమైంది? ఆప్షన్స్ అండి. పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్ చూద్దాం. గంగా సాగర్ మేళా జనవరి 10, 2022న పశ్చిమ బెంగాల్లోని గంగా సాగర్ ద్వీపంలో ప్రారంభమైంది. ఇది జనవరి 16, 2020 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది.
ముఖ్య వాస్తవాలు. ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి సందర్భంగా గంగా సాగర్ మేళా నిర్వహిస్తారు. అవసరమైన కోవిడ్-19 చర్యలు తీసుకోవడం ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కలకత్తా హైకోర్టు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చిన తర్వాత మేళా నిర్వహించబడుతుంది. కోర్టు ఆందోళన ఎందుకు మరి చూద్దాం. సంగమ ప్రదేశంలో యాంత్రికుల పవిత్ర స్నానాలు చేసిన తర్వాత నది నీటి ద్వారా నోటి మరియు నాసికా బిందువులు వ్యాపించడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని కలకత్తా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే సాగర్ ద్వీపంలోని నివాసితులు కోవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకున్నారని మరియు టెస్ట్ పాజిటివిటీ రేటు నియంత్రణలో ఉందని ప్రభుత్వము కోర్టుకు నివేదించింది. మరి ఇంకా ప్రభుత్వము వార్షిక తీర్థయాత్రలో 5 లక్షల కంటే తక్కువ మరియు వ్యక్తులను అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. జనవరి 14వ తారీఖున గ్లోబల్ సూర్య నమస్కారం ప్రదర్శన కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది? ఆప్షన్ ఏ ఆయుష్ మంత్రిత్వ శాఖ. జనవరి 14, 2022న మకర సంక్రాంతి సందర్భంగా గ్లోబల్ సూర్య నమస్కార్ ప్రదర్శన కార్యక్రమము నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మకర సంక్రాంతి గ్లోబల్ సూర్య నమస్కార్ ప్రదర్శన కార్యక్రమం గురించి దేశవ్యాప్తంగా 75 లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సూర్యుని కిరణాల పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించినందుకు సూర్య నమస్కారం అందచేయబడుతుంది. ఎందుకంటే ఇది దాన్ని జీవులను పోషిస్తూ ఉంటుందండి. సామూహిక సూర్య నమస్కార ప్రదర్శన కార్యక్రమం కూడా గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల సందేశాన్ని తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 19వ సమావేశం ప్రకారము కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నట్లుగా ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ డి అండి, 51గా మనమైతే చెప్పుకోవచ్చు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA 19వ సమావేశము కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో 51వ టైగర్ రిజర్వ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరియు నీటి భద్రతకు కీలకమైన ప్రాంతాల నుంచి 35 కంటే ఎక్కువ నదులు ఉద్భవించాయి. మరి సమావేశం గురించి చూద్దాం. స్వతంత్ర భారతదేశంలో అంతరించిపోయిన చిరుతతో సహా భారతదేశంలో 7 పెద్ద పులులను లేదా పిల్లులు అంటారండి, బిగ్ క్యాట్స్ అంటారు వీటిని. మరి పులులను తిరిగి ప్రవేశపెట్టడము, రక్షణ మరియు పరిరక్షణ కోసము పర్యావరణ మంత్రి ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఈ పెద్ద పిల్లులలో 50 వివిధ పార్కులలో రాబోయే 5 సంవత్సరాలలో ప్రవేశపెట్టబడతాయన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్రంలో ఉన్న కేవాడియా రైల్వే స్టేషన్ పేరును ఏక్తా నగర్ రైల్వే స్టేషన్గా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది? ఆప్షన్స్ అండి, గుజరాత్లో ఉంది. గుజరాత్లోని నర్మదా జిల్లాలోని కేవాడియా రైల్వే స్టేషన్ పేరును ఏక్తా నగర్ రైల్వే స్టేషన్గా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క కేవాడియా రైల్వే స్టేషన్ వడోదర డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ కోడ్ EKNR, స్టేషన్ యొక్క సంఖ్య కోడ్ 08224620. గత సంవత్సరము రైల్వే మంత్రిత్వ శాఖ గుజరాత్లోని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహము స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించే పర్యాటకులు కేవాడియా రైల్వే స్టేషన్లోనే రాష్ట్ర గొప్ప సాంస్కృతిక చరిత్రను అనుభవించగలరని పేర్కొంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య చొరవ క్రింద పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్ గుజరాత్లోని కేవాడియా రైల్వే స్టేషన్లో సవనేర్ దుకాణంతో కూడిన ఆర్ట్ గ్యాలరీని అభివృద్ధి చేయడానికి భారతీయ రైల్వే నెట్వర్క్లో మొట్టమొదటగా కాంట్రాక్ట్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. లెజెండ్స్ క్రికెట్ లీగ్ తన ఉమెన్ మ్యాచ్లకు అధికారిక అంబాసిడర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆప్షన్ ఏ జులన్ గోస్వామి. LLC యొక్క మహిళా సాధికారత కార్యక్రమాలను ప్రోత్సహించడానికి మరియు క్రికెట్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి లెజెండ్స్ క్రికెట్ లీగ్ తన ఆల్ ఉమెన్ మ్యాచ్ అధికారిక బృందానికి అంబాసిడర్గా జులన్ గోస్వామిని నియమించింది. మరి LLC లీగ్ కోసము ఆల్ ఉమెన్ మ్యాచ్ అధికారిక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరి మొత్తం పురుషుల లీగ్ని నిర్వహించే దాని మొత్తం మహిళా అధికారిక జట్లలో ఇది మొదటిదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జాతీయ అవార్డుకు ఎంపికైన ప్రముఖ వైద్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి సతీష్ అడిగా.
మహిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో క్లినికల్ ఎంబ్రియాలజీ విభాగంలో ప్రొఫెసర్ అయిన డాక్టర్ సతీష్ అడిగాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఐసీఎంఆర్ నుంచి డాక్టర్ సుభాష్ ముఖర్జీ అవార్డును అందుకుంటారు. మరి అతను క్లినికల్ ఐవీఎఫ్ మరియు సంతానోత్పత్తి పరిశోధన రెండింటికి గణనీయంగా సహకరించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కల్పన చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ సి చండీగఢ్ యూనివర్సిటీ. చండీగఢ్ యూనివర్సిటీలో కల్పన చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి చండీగఢ్ యూనివర్సిటీ యొక్క డిఫెన్స్ స్కాలర్షిప్ స్కీమ్ను కూడా ప్రారంభించారు. ఇది 3 సేవలకు చెందిన డిఫెన్స్ పర్సనల్ వార్డుల కోసము 10 కోట్ల విలువైనది. కల్పన చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన 78వ స్కోచ్ సమ్మిట్లో పిల్లలపై నేరాలు మరియు హింసను ఎదుర్కోవడానికి చేసిన కృషికి సిల్వర్ విభాగంలో అవార్డు అందుకున్న సంస్థ పేరేంటి? కృషికి ఆన్సర్ ఆప్షన్ ఏంటి? ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేటువంటి సంస్థ అండి, విభాగంలో అందుకున్న సంస్థ. ఓకే, వివరాలు చూద్దాం. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పిల్లలపై నేరాలు మరియు హింసను ఎదుర్కోవడానికి చేసిన కృషికి సిల్వర్ విభాగంలో స్కోచ్ అవార్డును గెలుచుకుంది. 78 స్కోచ్ సమ్మిట్లో ఈ అవార్డును అందించారు. స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ అనేటువంటి సమ్మిట్ యొక్క థీమ్. ల్యాబ్ తరపున రోహిణి ఆధారిత ల్యాబ్ డైరెక్టర్ దీపా వర్మ ఈ అవార్డును స్వీకరించారు. రోహిణి అంటే ల్యాబ్ పేరు. ఎఫ్ఎస్ఎల్ అనేది శాస్త్రీయ విభాగం మరియు నేర న్యాయ వ్యవస్థలో భాగస్వామి. దీని లక్ష్యము శారీరక, లైంగిక, ఆర్థిక లేదా మానసిక హానిని ఎదుర్కొంటున్న పిల్లలపై నేరము మరియు హింసా సంఘటనలను పరిశోధించడము. నెక్స్ట్ వన్, పాఠశాలలో విద్యా మౌలిక సదుపాయాలు పెంచే ఉద్దేశంతో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎవరు? సుభాష్ సర్కార్. సుభాష్ సర్కార్ విద్యాశాఖ మంత్రి. సో మరి ఈ పురస్కారాలు 2021-22 గాను ప్రారంభించడం అయితే జరిగింది. మరి అవార్డులను ప్రారంభించిన సందర్భంగా పాఠశాలల్లో నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. ఎందుకంటే ఇది అభ్యాస ఫలితాలు, విద్యార్థుల ఆరోగ్యము, హాజరు మరియు డ్రాప్అవుట్ రేటును నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది. పాఠశాలలో నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత సౌకర్యాలను అందించడము ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణాన్ని భద్రపరచడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, నీటి శుద్ధీకరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్ ఐఐటి పూర్వ విద్యార్థులు రూపొందించారు. అయితే దీన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్ బి అండి, డాక్టర్ జితేంద్ర సింగ్. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నీటి శుద్ధి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ప్రధానాంశాలు: నీటి శుద్ధీకరణ కోసము ఏఐ ఆధారిత స్టార్టప్ను ఐఐటి పూర్వ విద్యార్థులు అభివృద్ధి చేశారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ స్టార్టప్ను ప్రారంభించారు. ఎంఓయూపై సంతకము. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ యొక్క చట్టబద్ధమైన సంస్థ ఇది. మరి ఈ బోర్డు కూడా ఎంబైఎస్ స్వజల్ వాటర్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది మాజీ ఐఐటిఎన్లు స్థాపించిన టెక్ స్టార్టప్ కంపెనీ. ప్రాజెక్టు గ్రామాలు, మురికివాడలు మరియు అధిక యూటిలిటీ ప్రాంతాలకు సోలార్ వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్ని కూడా ఉపయోగించడాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వన్, కాగితపు పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి దేశం మొట్టమొదటి హ్యాండ్మేడ్ యూస్ అండ్ త్రో పేపర్ స్లిప్పర్స్ అంటే చెప్పులు తయారు చేసిన సంస్థ. ఆప్షన్ ఏ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్గా చెప్పుకోవచ్చు. కేవీఐసి అనేది ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఇది ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. ఇది ఇటీవల హ్యాండ్మేడ్ యూజ్ అండ్ త్రో పేపర్ స్లిప్పర్ మరియు ఖాదీ బేబీవేర్ స్లిప్పర్స్ను కూడా విడుదల చేసింది. ఖాదీ బేబీవేర్ గురించి చూద్దాము. మొట్టమొదటిసారిగా కేవీఐసి బేబీవేర్ ఉత్పత్తులను పరిచయం చేసింది. ఖాదీ బేబీవేర్ను 2 ఏళ్లలోపు పిల్లలు ఉపయోగించవచ్చు. ఇది చేతితో నేసిన ఖాదీ పత్తితో తయారు చేయబడింది.
పత్తి అత్యంత నాణ్యమైనది, ఇది చర్మానికి అనుకూలమైనది మరియు శ్వాసక్రియకు అనుకూలమైనది. ఇది సహజ ఫైబర్ను ఉపయోగించి సృష్టించబడినందున ఇది పర్యావరణ అనుకూలమైన బేబీ వేర్ను సిద్ధం చేయడంలో హానికరమైన రంగులు లేదా రసాయన చికిత్సలు ఉపయోగింపబడవు. పేపర్ స్లిప్పర్స్ ఉపయోగించండి మరియు చేతితో తయారు చేసిన కాగితం పరిశ్రమకు మద్దతుగా ఉత్పత్తి అయితే ప్రారంభించండి. ప్రారంభించబడింది అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల విమాన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. అయితే దీన్ని రూపొందించిన వారు ఆప్షన్స్ అండి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విమాన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ విజయవంతంగా పరీక్షించింది. ముఖ్యాంశాలు: విమాన పరీక్ష సమయంలో MPA-TGM యొక్క తుది బట్వాడా కాన్ఫిగరేషన్ పరీక్షించబడింది. MPA-TGM అనేది దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ క్షిపణి, తక్కువ బరువు మరియు ఫైర్ అండ్ పర్ఫెక్ట్ క్షిపణి. ఇది లాంచర్ నుంచి ప్రారంభించబడింది. ఇది మ్యాన్ పోర్టబుల్. ఇది థర్మల్ దృష్టితో అనుసంధానించబడినట్లుగా తెలుస్తుంది. పరీక్ష సమయంలో పరీక్ష నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ప్రభావితము చేసింది మరియు దానిని నాశనమైతే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఒరాంగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి అస్సాంలో ఉంది. నెక్స్ట్ వన్, ఒరాంగ్ నేషనల్ పార్క్ పరిమాణాన్ని పెంచాలని అస్సాం ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. పార్కును 3 సార్లు విస్తరించాల్సి ఉంది. విస్తరణ ప్రణాళిక ఏ విధంగా ఉందంటే, ఒరాంగ్ నేషనల్ పార్కుకు రాష్ట్రము 200.32 చదరపు కిలోమీటర్లను జోడించనుంది. జోడించాల్సిన ప్రాంతము బ్రహ్మపుత్ర నదిని కలిగి ఉంటుంది. ఇది ఇసుక కడ్డీలు మరియు నది యొక్క ద్వీపాలను కూడా కలిగి ఉంటున్నట్లుగా తెలుస్తుంది. డైలీ అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇక్రా లిమిటెడ్ ప్రకారం భారతదేశపు అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ డి 9%. రాజీవ్ అహూజా ఏ బ్యాంకుకి తాత్కాలిక ఎండి మరియు సిఇఓగా నియమితులు కావడం జరిగింది? ఆప్షన్ ఏ ఆర్బిఎల్ బ్యాంక్. ఈ దేశాల్లో ఏది డిసెంబర్ 2021లో బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్త సభ్యునిగా చేర్చబడింది? ఆప్షన్ డి ఈజిప్ట్. గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి యొక్క ఇండియా ఇంటర్నేషనల్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 9.95% వాటాను ఇటీవల ఏ బ్యాంక్ కొనుగోలు చేసింది? ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియన్ కోస్ట్గా డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే? ఆప్షన్ ఏ వీరేందర్ సింగ్ పఠానియా. 17,500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనను ఇటీవల హాల్ద్వానీలో ప్రధాని మోదీ చేశారు. మరి హాల్ద్వానీ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి ఉత్తరాఖండ్. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఎండి అండ్ సిఇఓ పేరు? మరి బోర్డు ద్వారా ఆ పదవికి తిరిగి నియమింపబడిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ బి అండి వాసుదేవన్ పతంగి నరసింహన్. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్గా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించింది? ఆప్షన్ సి సంజయ్ అరోరా. ఏ భారతీయ రైల్వే స్టేషన్కు వీరామ్ ఘనా లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు? ఆప్షన్ డి ఝాన్సీ రైల్వే స్టేషన్. క్వింటాన్ డీకాక్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అతను ఏ దేశం తరఫున ఆడారు? మరి ఆప్షన్ ఏ అండి దక్షిణాఫ్రికా. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. భారత్లో తొలి రియాక్టర్ను తారాపూర్లో ఏ దేశ సహకారంతో నిర్మించారంటే? ఆప్షన్ ఏ అమెరికా. క్రింది వాటిలో విచ్చిత్తి చెందనిది ఏది? విచ్చిత్తి చెందనిది యురేనియం 238 అనేది విచ్చిత్తి చెందదండి. ఓకేనా? 235, 33, 39 విచ్చిత్తి చెందుతాయి. థోరియం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే కేరళ అండి. నెక్స్ట్ వన్, కృషి ఉత్పాదన సంరక్షణ కేంద్రము ఎక్కడ ఉంది? ఏంటండి కృషి ఉత్పాదన? ఆప్షన్ బి నాసిక్ మహారాష్ట్ర. రక్త సరఫరా అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియో ధార్మిక ఐసోటోప్ పేరేంటి? ఆప్షన్ బి అండి సోడియం 24. తెలంగాణలో ఎన్ని భారజల ప్లాంట్లు ఉన్నాయి? ఆప్షన్ డి అండి 1 మాత్రమే ఉంది. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ నిర్మాణంలో నిమగ్నమై ఉన్న కేంద్రం? ఆప్షన్ ఏ అండి BARC. రాష్ట్రంలోని జైతాపూర్లో ఏ విదేశీ కంపెనీ కొత్త రియాక్టర్ను నిర్మిస్తుంది? ఎక్కడండి? ఆప్షన్ ఏ అరివా అనేటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ వన్, దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ఎక్కడ నిర్మించారు? ఆప్షన్ ఏ చెన్నై కల్పక్కంలో.
ఏ దేశ సహకారంతో కుండంకులం రియాక్టర్లను నిర్మించారు? ఆప్షన్ డి రష్యా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అంతేకాకుండా 1 ఇయర్ మ్యాగజైన్ గురించిన వివరాలు కంటిన్యూస్గా ఉంటాయండి. సో కంప్లీట్గా చూసి ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. అన్ని పోటీ పరీక్షలకైతే ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. నట్లయితే ఈరోజు ఎంతోమంది ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నటువంటి 1 ఇయర్ మ్యాగజిన్ 2022 అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. 2021 జనవరి నుంచి డిసెంబర్ 2021 వరకు అయితే మరి యొక్క మంత్లీ వైజ్గా ఓకే నెలల వారీగా మరైతే ఈ యొక్క మ్యాగజిన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. తెలుగులో మనకు అందుబాటులో ఉండడం అయితే చూడవచ్చు. మరి ఇందులో 7,500 కంటే కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్, ఓకేనా, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ బిడ్ బ్యాంక్ క్రింద ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కు సంబంధించి స్టాటిక్ జీకే కూడా మీకు అందచేయడం అయితే జరిగింది, ఓకేనా. లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో స్టాటిక్ జీకే నుంచి చాలా ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా వీటన్నిటితో పాటు 10,000 జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి ఏ విధంగా ఉంటాయంటే సేమ్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా డైలీ 20 కరెంట్ అఫైర్స్ అందజేస్తాను ప్రాక్టీస్ కోసము. ప్రతిరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా డైలీ వైజ్ 20 క్వశ్చన్స్ కవర్ అవుతూ మొత్తము 10,000 కంటే కూడా ఎక్కువనే జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్, ఓకేనా. స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ యొక్క మ్యాగజిన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్గా అంటే 2000 ఇప్పుడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదండి. సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2012వ సంవత్సరంలో కదా. మరి అంతకుముందు కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీకు అంటే మీ ప్రాక్టీస్ కోసం అండి, జస్ట్ మీరు తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసము ఏ విధంగా ఉంది, అసలు అప్పుడు ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని తెలుసుకోవడానికి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి పోలీస్ జాబ్స్కు సంబంధించిన మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే అందచేయడం జరుగుతుంది ఉచితంగా అండి. వీటికైతే ఎలాంటి కాస్ట్ అయితే లేదు. సో కాబట్టి అభ్యర్థులంతా గమనించాలి. సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కావచ్చు, ఓకేనా, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏపీపీఎస్సి కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్ అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇవైతే ఉపయోగపడతాయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ సెకండ్ పేపర్కి సంబంధించి అతి త్వరలోనే 50 మోడల్ పేపర్స్, ఓకేనా, 50 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన. ఓకే, ప్రిలిమ్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి 25 మార్కులు, మెయిన్స్కి కూడా జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అండి, అన్నీ కూడా జాబ్ డిసైడింగ్ పేపర్ 2 అనేది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్స్ అయితే మనకు కంపల్సరీగా రాబోతున్నాయండి. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినా కూడా మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. చాలామంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో కానీ చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. అందరికీ కూడా ఒకటే, సో ఇప్పటి నుంచి అయినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికైనా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. సో మరి మన యొక్క మ్యాగజిన్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్లయితే సో మీకు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి, 9030362853. మరి ఈ నంబర్కి మీరు కనుక 150 రూపీస్ 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి సో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి 9030362853 అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగినట్లయితే, ఓకేనా. నంబర్ ఇక్కడ రాస్తాను చూడండి, యా 903036
2853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్కి పంపినట్లయితే సో మరి విత్ ఇన్ 1 అవర్లోనే మీకు మ్యాగజైన్స్ మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కలిపి కూడా 1 ఇయర్ మ్యాగజైన్ లాగా అందచేయడం అయితే జరుగుతుందండి. సో మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని అయితే చదువుకోవచ్చు. ఓకేనా, చాలా చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మన రెండు స్టేట్స్కి సంబంధించినవి, ఏపీ తెలంగాణకు సంబంధించినవి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, సో ఇలా అన్నీ కూడా ఉంటాయండి. వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కవర్ చేసి మీకైతే అందచేయడం జరుగుతుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికైతే చాలామందికి తెలుసండి మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో వాటిని అందచేయడం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సో మరి ఏ విధంగా ఉంటాయి అసలు కరెంట్ అఫైర్స్, మనం తీసుకునే మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి. కంప్లీట్గా మీకు ఐడియా అయితే వస్తుంది. అర్థమైంది కదండి. ఇది ఏ విధంగా తీసుకోవాలనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే 1 అవర్లో మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ గైస్, బై. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.